వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి రాసక్రీడను చక్కగా జరిపారు. ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమంది కృష్ణ స్వరూపాలున్నాయి. ప్రతి ఒక్క గోపిక కృష్ణుడు తన పక్కనే ఉన్నాడు అని ఆ శ్రీకృష్ణ స్వామి స్పర్శను అనుభవిస్తూ అనేక రకాలుగా ఆనందాన్ని పొందుతూ చక్కగా నాట్యం చేశారు. ప్రకృతి అంతా పులకించింది, బృందావనం అంతా ప్రకాశించింది. తాభిర్యుత శ్రమమపోహితుమంగ సంగ ఘృష్టస్రజస్రకుచ కుంకుమ రంజితాయా గంధర్వపాలిభిరనుద్రుత ఆవిశద్వాహ శ్రాంతో గజీభిరిభరాడివ భిన్న సేతు. ఆ తరువాత ఆ నాట్యం చేయటం ద్వారా శరీరం అంతా అలసిపోయింది. తాభిర్యుత ఆ గోపికలతో కలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శ్రమమపోహితుం ఆ శ్రమని పోగొట్టుకోవటానికి అంగసంగ ఘృష్టస్రజ శరీరము తాకటం ద్వారా వాడిపోయినటువంటి పుష్పమాల కలిగినటువంటి వాడై కుచకుంకుమ రంజితాయా హృదయములయందు గోపికల యొక్క హృదయములయందు ఉండేటువంటి కుంకుమ చేత అలంకరింపబడినటువంటి మాల కలిగినటువంటి వాడై గంధర్వపాలిభిరనుద్రుత ఝంకారంతో కూడినటువంటి తుమ్మెదలతో అనుసరింపబడుతూ ఆవిశద్వాహ శ్రాంత అలిసిన శ్రీకృష్ణుడు చక్కగా ఆ నదిలో ప్రవేశించాడు. ఈ భరాడివ భిన్న సేతు గట్లను పగలగొట్టి ఏనుగు ఏ విధంగానైతే నీటిలో ప్రవేశిస్తుందో ఆ విధంగా శ్రీకృష్ణ స్వామి గంభీరంగా ఆ నీటిలో ప్రవేశించాడు. ఆడ ఏనుగులతో కూడినటువంటి మగ ఏనుగు వలె గజీభిహి ఇవ ఆడ ఏనుగులతో మగ ఏనుగు ఏ విధంగా నీటిలో ప్రవేశిస్తుందో ఆ విధంగా గోపికలతో నీటిలో ప్రవేశించాడు. సోంభస్యలం యువతిభిః పరిషిత్యమానః ప్రేమ్ణేక్షిత ప్రహసితీభిరితస్తతోంగ వైమానికైః కుసుమవర్షిభిః ఈడ్యమానః రేమే స్వయం స్వరతిరత్ర గజేంద్రలీల. ఆ శ్రీకృష్ణ స్వామి అంబసి ఆ నీటియందు యువతిభిః అలం పరిషిత్యమానః మిక్కిలి ఆ గోపికలతో నీళ్లు చల్లబడుచున్నవాడై కృష్ణుని మీద ఆ గోపికలంతా నీటిని చల్లుతూ ఉన్నారు. ప్రేమ్నేక్షిత అనురాగంతో కూడినటువంటి చూపులతో చూడబడుచున్నటువంటి వాడై ప్రహసితీభిః నవ్వుతూ ఉన్నారు గోపికలందరూ. చక్కగా ప్రేమపూర్వకంగా వారు నవ్వుతూ ఆ శ్రీకృష్ణ స్వామి మీద నీటిని చల్లుతూ ఉన్నారు. ఈ సన్నివేశాన్ని ఓ పరీక్షిన్ మహారాజా వైమానికైః కుసుమవర్షిభిః ఈడ్యమానః ఆకాశంలో విమానాల్లో సంచరించేటువంటి దేవతలందరూ ఆ శ్రీకృష్ణ స్వామి మీద పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు. ఆ రకంగా వారి చేత సత్కరింపబడుతున్నటువంటి వాడై స్వరతి ఆత్మారాముడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి ఏనుగు వలె ఆ గోపికలతో కలిసి చక్కగా క్రీడించాడు ఆ నీటిలో అని వర్ణిస్తున్నారు. తతశ్చ కృష్ణోపవనే జలస్థల ప్రసూన గంధానిలజుష్ట దిక్తటే చచార భృంగ ప్రమదాగణావృతో యథా మదచ్యుద్విరదః కరేణుభిః. ఆ తరువాత ఆ యమునా నది తీరంలో ఉన్నటువంటి చక్కని ఉద్యానవనంలో ప్రవేశించాడు గోపికలతో. జలస్థల ప్రసూన గంధానిల జుష్ట దిక్తటే ఎలా ఉంది ఆ ఉద్యానవనము అంటే
ఆ యమునా నదీ తీరంలోనూ యమునా నదిలో ఉన్నటువంటి సువాసనాపూరితములైనటువంటి పుష్పముల యొక్క గంధాన్ని మోసుకు వచ్చేటువంటి వాయువులతో నిండి ఉన్నది ఆ ప్రదేశమంతా. అంత సుమనోహరంగా సుగంధపూరితంగా ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో ఆ సువాసనలు దిక్కులంతా వ్యాపిస్తూ ఉన్నాయి. అలాంటి చక్కని ఉద్యానవనంలో చచార సంచరించాడు గోపికలతో పాటు. భృంగ ప్రమదా గణావృత, తుమ్మెదల యొక్క గుంపులతో అదేవిధంగా గోపికలతో కలిసి చుట్టబడినటువంటి వాడై సంచరిస్తూ ఉన్నాడు. యథా మదచ్యుత్ ద్విరదఃకరేణుభి, ఏ విధంగానైతే మగ ఏనుగు ఆడ ఏనుగులతో అరణ్యంలో సంచరిస్తూ ఉంటుందో ఆ రకంగా ఆ బృందావనంలో ఉన్నటువంటి యమునా నదీ తీరంలో ఉన్న ఉద్యానవనంలో చక్కగా మదించినటువంటి ఏనుగు వలె చక్కగా సంచరిస్తూ ఉన్నాడు. ఏవం శశాంకాంశు విరాజితా నిశాః ససత్యకామో అనురత బలాగణః శిషేవ ఆత్మన్యవరుద్ధ సౌరతః సర్వాః శరత్కావ్య కథారసాశ్రయాః. ఈ విధంగా ఆ శరత్కాలంలో చంద్రుని యొక్క కిరణాలు ఆ వనమంతా ప్రసరిస్తూ ఉన్నాయి. స్వచ్ఛంగా కనిపిస్తూ ఉన్నది ఆ అరణ్యం అంతా. ఆ రాత్రి ప్రకాశమానంగా ఉన్నది. సత్యకామ, సత్య సంకల్పం కలిగినటువంటి పరమాత్ముడు, దోషరహితుడు ఆ పరమాత్ముడు. అనురత అబలాగణ, తనని అనుసరించేటువంటి గోపికాగణంతో కూడినటువంటి వాడై శిషేవే చక్కగా సేవించాడు, ఆ రాత్రులను సేవించాడు. ఆత్మన్యవరుద్ధ సౌరత సర్వాః శరత్కావ్య కథ రసాశ్రయా. ఎలాంటివి అంటే శరత్కాలపు రాత్రులు సమస్తమైనటువంటి కావ్యములలో వర్ణించేటువంటి శృంగారాది రసములను చక్కగా జ్ఞాపకం చేసేటువంటి అద్భుతమైన మనోహరమైన ఆ శరత్కాలపు రాత్రులను ఎంతో ఆనందంతో గడిపాడు ఆ శ్రీకృష్ణ స్వామి. తన హృదయమునందు నింపుకున్నటువంటి చక్కని హావభావములతో గోపికలతో కలిసి విహరిస్తూ ఉన్నాడు ఆ ఉద్యానవనాల్లో. ఇంతవరకు ఈ సుఖయోగేంద్రుల వారు చెప్పిన తరువాత ఆ పరీక్షిన్ మహారాజు ఇలా ప్రశ్నిస్తున్నారు. రాజోవాచ సంస్థాపనాయ ధర్మస్య ప్రశమాయేతరస్య చ అవతీర్ణో హి భగవాన్ అంశేన జగదీశ్వరః. స్వామి సుఖయోగీంద్ర మహాముని, నాదో చిన్న సందేహం అండి. ఆ శ్రీకృష్ణ స్వామి అవతరించింది దేనికి? ధర్మస్య సంస్థాపనాయ, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ప్రశమాయ ఇతరస్య చ, అధర్మాన్ని నాశనం చేయటం కోసం. అవతీర్ణ భగవాన్ అంశేన, సంపూర్ణమైన అవతారంతో ఆ శ్రీ మహావిష్ణువే బలరామునితో కూడి కృష్ణస్వామిగా ఈ భూమి మీద అవతరించాడు. జగత్తునకు ప్రభువైన వాడు కదా ఆ స్వామి. సకథం ధర్మసేతూనాం వక్తాకర్తాభిరక్షిత ప్రతీపం అచరద్ బ్రహ్మన్ పరదారాభిమర్శనం. మర్యాద ధర్మము కాపాడేటువంటి వాడు కదా ఆ పరమాత్ముడు. సమస్తమైన ధర్మాలను ఉపదేశించేవాడు, ధర్మ రక్షకుడు ఆయనే కదా. ధర్మాన్ని ఆచరించేవాడు ఆ పరమాత్ముడే కదా. అలాంటి స్వామి తద్వ్యతిరిక్తంగా, వ్యతిరేకంగా అచరద్ బ్రహ్మన్ పరదారాభిమర్శనం, ఇతరుల యొక్క భార్యలను స్పృశించుట అనేటువంటి ఆ వ్యతిరేకమైన పనిని ఎందుకు చేశాడు? అదే నాలో ఉన్న సందేహం. ఆప్తకామో యదుపతి కృతవాన్ వై జుగుప్సితం కిమభిప్రాయ ఏతం నః సంశయం చింది సువ్రత. పొందబడిన సమస్తమైనటువంటి కోర్కెలు కలిగినటువంటి వాడు, పరిపూర్ణ స్వరూపుడు ఆయన. యదుపతి, యదువంశానికి పతి అయినటువంటి వాడు. అలాంటి స్వామి జుగుప్సితం కృతవాన్, కొంచెం జుగుప్సతో కూడినటువంటి పనిని చేసినట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఏవగించుకునే పని చేశాడా కృష్ణుడు అన్నట్టు అనిపిస్తోంది. కిం అభిప్రాయ ఏతన్నః సంశయం చింది, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో నాకు స్పష్టంగా తెలియజేసి నా సందేహాన్ని తీర్చండి అని పరీక్షిన్ మహారాజు సుఖయోగేంద్రుల వారిని ప్రశ్నిస్తున్నారు. శ్రీ సుఖ ఉవాచ, అప్పుడు సుఖయోగేంద్రుల వారు ఆ సందేహాన్ని పోగొడుతూ, ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాంచ సాహసం తేజీయసాం నదోషాయ వహ్నే సర్వభుజో యథ. ఓ పరీక్షిన్ మహారాజా,
అగ్ని సర్వభక్షకుడు, అన్నింటినీ స్వీకరిస్తాడు. అతడికి మాలిన్యం అంటుతుందా? సర్వభక్షకుడైనటువంటి అగ్ని తేజస్శాలి కదా. అలాగే అక్కడక్కడ అసమానమైనటువంటి తేజస్సు, మానవాతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహానుభావుల విషయంలో అక్కడక్కడ వారు ధర్మాన్ని అతిక్రమించినట్లుగా మనకు కనిపిస్తుంది. వారు సమర్థులైనటువంటి వారు కాబట్టి అలాంటి మహానుభావుల విషయంలో, దైవ సంపద కలిగినటువంటి వారి విషయంలో ఇలాంటి సందేహం అక్కరలేదు. ఎందువల్లంటే అగ్నిదేవుడు అంతటినీ, అతడు సమస్తాన్ని కూడా భక్షించగలడు. అతడికి మాలిన్యం అంటుతుందా? నైతత్ సమాచరేత్ జాతు మనసాపి హ్యనీశ్వరః వినశ్యత్యాచరన్ మౌఢ్యాత్ యథా రుద్రో అబ్ధిజం విషం. సామాన్యులైనటువంటి వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని మనస్సులోనైనా తప్పుగా భావన చేయరాదు. అమానుషమైన శక్తి సంపద కలిగినటువంటి వారి వలె ప్రవర్తించాలని ప్రయత్నం కూడా చేయకూడదు. అలాంటి ప్రయత్నాన్ని మనస్సులో కూడా ఊహించకూడదు. అలా చేసినట్లయితే అలాంటిది అధర్మమే అవుతుంది. సామాన్యుల విషయంలో వాళ్ళు నశిస్తారు, అందులో సందేహం లేదు. దివ్యశక్తి సంపద కలిగినటువంటి వాళ్ళు, మానవాతీతమైన శక్తి కలిగినటువంటి మహానుభావులకే ఇలాంటి ప్రవర్తనలు అప్పుడప్పుడు చెల్లుబాటు అవుతాయి. అది కూడా మనకు అధర్మంగా కనిపిస్తుంది, కానీ అందులో తప్పనిసరిగా లోక కళ్యాణమే ఉంటుంది. ఎందువల్లంటే ఈశ్వరుడు విషాన్ని తన గరళంలో దాచుకుని లోకాల్ని కాపాడాడు కదా. ఆ రకంగా ఈశ్వరుని వలె సామాన్యులు ఆ విషాన్ని స్వీకరించగలరా? ఆయన అమానుషమైన శక్తి సంపద కలిగినటువంటి వాడు కాబట్టి ఆ విషాన్ని స్వీకరించగలిగాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఓ పరీక్షిన్ మహారాజా, రుద్రుడు కానటువంటి వాడు విషాన్ని త్రాగినట్లయితే మరణిస్తాడు. అమేయమైన శక్తి సంపద, దైవపరమైన తేజస్సు లేనటువంటి వాడు ఈ కృష్ణలీలను చూసి ఇది అధర్మమని భావన చేసి తాను కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా నశిస్తాడు. అది అధర్మంలా కనిపిస్తోంది, కానీ అది అధర్మం కాదు, అది లోక కళ్యాణమే. ఈశ్వరాణం వచః సత్యం తథైవాచరితం క్వచిత్ తేషాం యత్ స్వచో యుక్తం బుద్ధిమాన్ తత్ సమాచరేత్. తేజస్శాలులు, మహానుభావులు, అలాగే దైవ సంపద కలిగినటువంటి వాళ్ళు ఏదైతే చెబుతారో ఆ మాట సత్యమే అవుతుంది. వారి మాట పొల్లుబోదు. వారు ఆచరించే ఆచరణ కూడా యథార్థమే అయి ఉంటుంది. ఆచరణయోగ్యమైనటువంటి వారి మాటను మనం విని మనకెంతవరకు సాధ్యమో మన శక్తి మించనంత వరకు వారి మాటను వినాలి. మన పరిధిని బట్టి ఆచరణ ఉండాలి. ఆ దైవ సంపద కలిగిన వారితో సమానంగా మనం కూడా ఆచరణ చెయ్యాలి అంటే అది మనకు సాధ్యం కాదు. ఆ విధమైన ఊహ పనికిరాదు. కుశలాచరితే నైషాం యహస్వార్థో న విద్యతే విపర్యయేణ వా అనర్థో నిరహంకారిణాం ప్రభో. దేహాభిమానం లేనటువంటి వారు, అహంకార రహితులైనటువంటి వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని వారి స్వార్థ ప్రయోజనాలకు సంబంధించింది కాదు. అది కేవలము లోక కళ్యాణం కోసం చేయబడే ఉంటుంది. అందులో వారి ప్రయోజనం ఇసుమైనా ఉండదు. అదేవిధంగా అటువంటి వారు తద్విరుద్ధమైనటువంటి కర్మల్ని ఆచరించినా కూడా దానివల్ల ఏ విధమైన హాని కలగదు. శుభాశుభ కర్మలు, వారు ఆచరించేటువంటి శుభాశుభ కర్మలన్నీ లోకానికి ఉపకరించటం కోసమే తప్ప వేరొకటి కాదు. కృష్ణుని విషయంలో ఈ విధంగా నీవు ఆలోచింపదగదు. కిముతాఖిల సత్వానాం తిర్యం మర్త్య దివౌకసాం ఈశుతుశ్చేసితవ్యానాం కుశలాన్వయః. మహాత్ములైనటువంటి వాళ్ళకి సుఖదుఖాలతో సంబంధం లేదు. లౌకికమైనటువంటి ధర్మాలు వాళ్లకు ఏ విధంగానూ వర్తించవు. సమస్తమైన జీవరాశుల్లోనూ అంతర్యామిగా ఆత్మస్వరూపునిగా ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క విషయంలో ఇక చెప్పేదేముంది? ఆయన నాట్యం చేసినటువంటి గోపికల్లో అంతర్యామిగా ఉన్నవాడు శ్రీకృష్ణుడే. ఈ జగత్తంతా వ్యాపించి నడిపేటువంటి వాడు శ్రీకృష్ణుడే. అలాంటి శ్రీకృష్ణుని విషయంలో లౌకికమైనటువంటి మానవ ప్రవృత్తిని మనం ఊహించినట్లుగా ఆ పరమాత్మ స్వరూపుడైన కృష్ణుని విషయంలో ఊహించడం తగదు.
యత్పాద పంకజ పరాగ నిషేవ తృప్తాః యోగ ప్రభావ విధుతాఖిల కర్మబంధాః స్వైరం చరంతి మునయోపి ననహ్యమానాః తస్యేచ్ఛయా తవ పుషః కుత ఏవ బంధః. స్వామి ఆ పరమాత్ముని యొక్క పాదరేణువులను, ఆ స్వామి యొక్క పాదరేణువులను స్పృశించినంత మాత్రముననే సేవించి మహాత్ములు మహామునులు కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి సమస్తమైన బంధాలు నశించిపోతాయి. ఆ స్వామి అనుగ్రహం వల్ల కలిగినటువంటి యోగశక్తితో సమస్తమైనటువంటి కర్మబంధముల నుంచి మునులు సైతము విముక్తులవుతూ ఉంటారు. కాబట్టి తన ఇచ్ఛతోనే లీలగా దేహం ధరించినటువంటి ఆ పరమాత్మకు ఈ బంధాలు ఏవి అంటవు. ఆయన సమస్తమైన సంగములకు దూరంగా ఉండేటువంటి వాడు, సంగరహితుడు. కాబట్టి ఆ శ్రీకృష్ణస్వామి విషయంలో నీ ఆలోచన సరైనది కాదయ్యా. గోపీనాం తత్పతీనాంచ సర్వేషామేవ దేహినాం యోంతశ్చరతి సోధ్యక్షః క్రీడనేనేహ దేహభాక్. సమస్త దేహధారులకు అంతర్యామిగా ఉన్నటువంటి వాడు పరమాత్ముడు, భగవానుడు ఆ శ్రీకృష్ణుడే. ఆ శ్రీకృష్ణుడు మానవ రూపంలో అవతరించాడే కానీ సమస్త జీవరాశుల్లో ఉన్నది ఆ పరమాత్ముడే కదా. యోంతశ్చరతి సోధ్యక్షః, తాను లీలల్ని చూపించటం కోసమే ఈ విధంగా రూపాన్ని ధరించాడు తప్ప గోపీనాం తత్పతీనాంచ, గోపికలకు లోపల అంతర్యామిగా ఉన్నవాడు, గోపికల యొక్క పతులకు వారిలో అంతర్యామిగా ఉన్నవాడు, అంతా కృష్ణస్వరూపమే తప్ప వేరొకటి లేదు. అందుకని ఆ శ్రీకృష్ణ స్వామిని సామాన్య మానవుని వలె ఆలోచించటం పొరపాటు. అనుగ్రహాయ భూతానాం మానుషం దేహమాస్థితః భజతే తాదృశీ క్రీడా యా శ్రుత్వా తత్పరో భవేత్. సమస్తమైన ప్రాణులకు హితం కలిగించటం కోసం ఆ స్వామి మానవ రూపాన్ని ధరించి ఈ భూమిపై సంచరిస్తూ ఉన్నాడు. ఇటువంటి లీలలన్నీ చూపిస్తూ ఉన్నాడు. భజతే తాదృశీ క్రీడా, ఇలాంటి ఆటలన్నింటినీ దర్శింపజేస్తూ ఉన్నాడు. ఈ లీలా వైభవాన్ని ఎవరైతే స్మరిస్తారో వారు ఆ భగవత్పరాయణులు అవుతారు, ఆ స్వామి మీద లగ్నమైనటువంటి హృదయం కలిగిన వారు అవుతారు అని పరీక్షిన్ మహారాజునకు సుఖయోగేంద్రుల వారు చెబుతున్నారు. నాసూయన్ ఖలు కృష్ణాయ మోహితాస్తస్య మాయయ మన్యమానాః స్వపార్శ్వస్థాన్ స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకసః. గోపికల యొక్క పతులు తమ భార్యలు తమ పక్కనే ఉన్నారనే భావనలో ఉన్నారు తప్ప తమకు దూరంగా గోపికలు వెళ్ళారు, కృష్ణస్వామితో నాట్యం చేస్తున్నారనేటువంటి భావన వారికి కలగలేదు. వారు ఏ విధంగానూ అసూయను కూడా పొందలేదు. మన్యమానాః స్వపార్శ్వస్థాన్ స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకసః. ఆ నందవ్రజంలో ఉండేటువంటి గోపాలకులందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క యోగమాయ చేత మోహింపబడినటువంటి వారై ఏ విధమైన అసూయను పొందలేదయ్యా పరీక్షిన్ మహారాజా. ఇది భగవంతుని యొక్క దివ్య లీలా విశేషం తప్ప వేరొకటి కాదు. బ్రహ్మరాత్ర ఉపావృత్తే వాసుదేవానుమోదితాః అనిచ్ఛంత్యో యయుర్గోప్యః స్వగృహాన్ భగవత్ప్రియాః. ఈ విధంగా ఆ రాత్రి గడిచి బ్రహ్మముహూర్తం ప్రారంభమైంది, తెల్లవారబోతూ ఉన్నది. ఆ సమయంలో శ్రీకృష్ణుని చేత చక్కగా ఆదేశింపబడినటువంటి వారై ఆ గోపికలందరూ తమకిష్టం లేకపోయినా, కృష్ణుణ్ణి విడిచి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆ గోపికలు తిరిగి మళ్ళీ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పరమాత్మకు ఎంతో ఇష్టలైనటువంటి ఆ గోపికలందరూ తెల్లవారుతుండగానే బ్రహ్మముహూర్తంలోనే వారి వారి ఇళ్లకి చేరుకున్నారు. విక్రీడితం వ్రజవధూభిరిదంచ విష్ణోః శ్రద్ధాన్వితో అనుశృణుయాదథవర్ణయేద్యః భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమాశ్వపహినోత్యచిరేణ ధీరః. ఈ విధంగా ఈ గోపికలతో ఆ శ్రీకృష్ణస్వామి నెరపినటువంటి ఈ చక్కని రాసక్రీడను గురించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో చక్కగా శ్రవణం చేస్తారో, వర్ణిస్తారో వాళ్ళందరూ ఆ పరమాత్మని యందు లగ్నమైనటువంటి హృదయం కలిగినటువంటి వారై పరమాత్మ యందు ఆసక్తిని పెంచుకోగలుగుతారు.
హృదయ సంబంధమైన కామ వికారాలన్నీ వారికి నశించిపోతాయి. అంత గొప్ప చక్కని సన్నివేశం ఈ రాసక్రీడ అనేటువంటి ఈ చక్కని సన్నివేశాన్ని అందంగా వర్ణించి చెప్పారు సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు. ఇక్కడతో మనం దశమస్కంధంలో 33వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇక 34వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఏకదా దేవయాత్రాయాం గోపాలా జాత కౌతుకాః అనోభిరనడుద్యుక్తై ప్రయయుస్తే అంబికావనం. ఒకానొక సందర్భంలో నందుడు మొదలైనటువంటి పెద్దవాళ్ళు గోపాలకులు అందరూ కలిసి దేవయాత్రాయాం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని పూజించటం కోసం జాత కౌతుకాః కోరిక కలిగినటువంటి వాళ్ళై అనోభి అనడుద్యుక్తై ఎడ్లు కట్టబడినటువంటి బండ్లతో ప్రయుస్తే అంబికావనం, అంబికావనం అనే పేరు కలిగినటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళారు. దేనికోసము అంటే పార్వతీ పరమేశ్వరులను శివరాత్రి సందర్భంగా చక్కగా పూజించటం కోసం నందాదులు గోపాలకులు అందరూ ఎడ్ల బళ్ళు కట్టుకుని బయలుదేరి వెళ్ళారు. తత్ర స్నాత్వా సరస్వత్యాం దేవం పశుపతిం విభుం ఆనర్చు అర్హణైర్భక్త్యా దేవీంచ నృపతే అంబికా. ఆ అంబికావనంలో సరస్వతీ నదీ తీరం, ఆ నదీ తీరానికి వెళ్ళి చక్కగా స్నానం చేసి దేవుడు పరమాత్మ అయినటువంటి పశుపతిని ఆ ఈశ్వరుణ్ణి చక్కగా పూజించారు. అర్హమైనటువంటి చక్కని స్తోత్రములతో ఆ స్వామిని పూజించారు. అదేవిధంగా అంబికాం దేవీం పార్వతీదేవిని కూడా పూజించారు. గావో హిరణ్యం వాసాంసి మధుమధ్వన్నమాదృతాః బ్రాహ్మణేభ్యో దదుసర్వే దేవో నః ప్రియతామితి. గోవులు, బంగారము, వస్త్రాలు, తేనె, అదేవిధంగా మధురమైనటువంటి భక్ష్యాలు ఇవన్నీ చక్కగా బ్రాహ్మణోత్తములకు దానం చేసి దేవో నః ప్రియతామితి, ఈ రకమైన పుణ్యకార్యంతో ఆ దేవుడు పరమశివుడు మమ్మల్ని అనుగ్రహించుగాక అని దానం చేశారు బ్రాహ్మణోత్తములకు గోవులు, బంగారం ఇత్యాదులన్నీ కూడా. ఊషు సరస్వతీ తీరే జలం ప్రాస్య ధృతవ్రతాః రజనీం తాం మహాభాగాః నంద సునందకాదయః. ఆ రాత్రి వాళ్ళు జలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుని ఆ సరస్వతీ నదీ తీరంలో ఆ రాత్రిని అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. ఆ నందుడు అదేవిధంగా సునందకుడు అనే పేరు కలిగినటువంటి ఆ నందవ్రజంలోని పెద్దలందరూ ఆ రాత్రి పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తూ వారిని పూజించి సరస్వతీ నదీ తీరంలో నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించి అక్కడే ఉన్నారు. కశ్చిన్ మహాన్ అహిస్తస్మిన్ విపినే అతి బుభుక్షితః యదృచ్ఛయాగతో నందం శయానమురగో అగ్రసీత్. వారంతా సరస్వతీ నదీ తీరంలో సేద తీరుతూ ఉన్న సందర్భంలో అక్కడికి ఒక పెద్ద సర్పం వచ్చింది. కొండ చిలువ లాంటి పెద్ద సర్పం. ఆ కొండ చిలువ మిక్కిలి ఆకలితో ఉంది. అనుకోకుండా అక్కడికి వచ్చి ఆ నదీ తీరంలో ఉన్నటువంటి నందుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తోంది. పట్టుకుంది, నందుణ్ణి పట్టుకుంది. సచుక్రోశ అహినాగ్రస్త కృష్ణ కృష్ణ మహానయం సర్పో మాంగ్రసతే తాత ప్రపన్నం పరిమోచయ. వెంటనే నందుల వారు బిగ్గరగా అరుస్తున్నారు, కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు, నన్ను రక్షించు అని అరుస్తూ ఉన్నారు. ఈ కొండ చిలువ నుంచి రక్షించు అని కోరుతున్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.